హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసర దోశ అండి. పెసర దోశ హెల్త్కి చాలా మంచిది. పెసర దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియోలో చూసేయండి. ముందు రోజు నైట్ 1 గ్లాస్ పెసలు 3 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మా పెసలు అయితే చేలో అండి, మట్టిగా ఉంటాయి. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానిన తర్వాత మార్నింగ్ మనం ముందు రోజు నానబెట్టుకున్న పెసలను అయితే ఇంకో 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేశానండి. మెత్తగా గ్రైండ్ చేసేయాలి. నేనైతే కొంచెం బరకగానే గ్రైండ్ చేస్తానండి, క్రిస్పీగా ఉంటాయి అని. ఒక బౌల్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఉప్పు కలిసేలా కలుపుకోవాలి. ఆ వాటరు ఉప్పు కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయితే బాగా వేడి చేయాలండి. వేడి చేసిన తర్వాత దోశ అయితే వేసుకోవాలి. దోశ అయితే వేసిన తర్వాత నేనైతే ఆనియన్స్ వేస్తానండి. కొంతమంది పెసర దోశలో ఆనియన్స్ ఇష్టపడరు. మేమైతే ఆనియన్సే ఇష్టపడతాము. పెసర దోశలో అయినా మినప దోశలో అయినా ఆనియన్సే ఎక్కువ ఇష్టపడతాము. మా పాపకు చాలా ఇష్టం అండి ఆనియన్స్ వేస్తే దోశ. వేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. చుట్టూ కొంచెం ఎర్రగా కాలనివ్వాలి. ఎర్రగా కాలితే క్రిస్పీగా ఉంటుందండి. మెత్తగా ఉంటే మా ఇంట్లో ఇష్టపడరండి. మా పాప అసలు ఇష్టపడదు మెత్తగా ఉంటే, తనకి క్రిస్పీగా కావాలి. చుట్టూ ఆయిల్ వేసిన తర్వాత బాగా ఎర్రగా కాలనివ్వాలండి. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. పెసర దోశ అయితే చాలా మంచిదండి హెల్త్కి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.